హాయ్ అండి, వెల్కమ్ టు మై భక్తి ఛానల్. మా కిచెన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? వంట అయిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు ఇలా ఉంటేనే బాగునిపిస్తుంది. కొంచెం ఏదైనా పడగానే నీట్గా క్లీన్ చేసి పెడతాను. లేదంటే నాకే నచ్చదు నీట్గా లేకపోతే. కిచెన్ నీట్గా ఉంటేనే ఏ పైన చేయబుద్ధి అవుతుంది. ఎంత లేట్ అయినా సరే నైట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ వంట చేసుకుంటాను. లేదంటే సింక్లో గిన్నెలు ఉంటే ఎప్పుడు ఇలా ఉండాలి కిచెన్ నీట్గా. ఇలా ఉంటే బాగునిపిస్తుంది. ఎంత ఓపిక లేకపోయినా సరే కిచెన్ మాత్రం నీట్గా ఉంచుకుంటుంది. స్టవ్ చూడండి. ఈరోజు రాగులతో లడ్డు రెసిపీ చేస్తాను. చూడండి నేను ఎలా చేస్తాను. చూడండి, ఫుల్ వీడియోని చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. వాయిస్ బాగాలేదు, కొంచెం కోల్డ్ ఉంది, అందుకే వాయిస్ మంచిగా రావట్లేదు. మా కిచెన్ అయితే ఇలా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే హెల్త్కి మంచిది. మెయిన్ అయితే లేడీస్కి చాలా మంచిది. చిన్నపిల్లలకైనా ఎవరికైనా మంచిది. ఎక్కువ అంటే లేడీస్కి మంచిది. చిన్నపిల్లలకి ఎదుగుదలకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎన్ని ఉంటాయో మెజర్మెంట్ తీసుకుంటాను. ఒక కప్పుతోటి 2 ఎండు కొడకలు కొబ్బరి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి లేదు. ఎక్కువ రోజులు ఉండాలంటే ఎండు కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 2 days 1 day అయితే పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. ఇది బెల్లము సన్న తరిమి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు దీంతో కొలతలు తీసుకుంటాం. ఎన్నైతే ఎక్కువసేపు ఎండలో పెడితే తొందరగా వేగుతాయి. మార్నింగ్ ఎండలో పెట్టాలి. వన్ కప్ అయినది. దీంతో పల్లీలు తీసుకుంటాను. సేమ్ పల్లీలు కూడా రాగులను వేసుకోవడం. ఇది కూడా అంతే, 1 కప్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం తరిమి పెట్టుకున్నాను. సేమ్ అన్నీ ఒకే సైజు కొలతలు తీసుకుంటున్నాను. సేమ్ మెజర్మెంట్స్. పల్లీలు, రాగులు. కొబ్బరి కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెనం పెట్టి వేయించాలి. కట్ చేసుకోవాలి. కొబ్బరి సేమ్ వాటర్తో సేమ్ కప్. పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నాము, నీళ్ళు కూడా 8 కప్పు.
కొబ్బరి తీసుకున్నాను, 1.5 సరిపోయినాయండి. హాఫ్ మిగిలిచ్చాను. సేమ్ ఒకే సైజ్, సేమ్ పల్లీలు, రాగులు, కొబ్బరి. ఇప్పుడు బెల్లం కట్ చేసుకుంటాను. ఇవి ఎంత తీసుకున్నాను, బెల్లం కూడా అంత తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం కట్ చేసుకుంటున్నాను. అవి ఎంత తీసుకున్నానో కొంచెం కాకపోతే ఇది కూడా అంత తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్. బెల్లం తరుపుకోవాలి. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చేసి పెడితే హెల్త్కి మంచిది. మా పిల్లలకు చేసి పెడతాను ఏదో ఒక లడ్డు. ఎక్కువైతే పల్లీలు, రాగులతోటి చేస్తాను, హెల్త్కి మంచిది కదా. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే చేస్తాను ఇలాంటి పనులు. స్వీట్స్ ఏమైనా వాళ్ళు ఉన్నప్పుడు కుదరదు చేయడం. షార్ట్ వీడియోస్ లైక్ చేస్తున్నారని మా ఛానల్లో, భక్తి ఛానల్ ఫుల్ వీడియోస్ ఎవరు లైక్ చేయలేదు. కొంచెం లైక్ చేయండి, వీడియోని చూడండి, ఫుల్ చూడండి. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భక్తి ఛానల్లో ఫ్యామిలీ వీడియోస్, భక్తి ఓన్లీ ఎక్కువ అంటే దేవునికి సంబంధించిన వీడియోసే పెడతాను. అప్పుడప్పుడు ఇలా ఫుల్ వీడియోస్ పెడతాను, అది కూడా మా ఫ్యామిలీకి సంబంధించినవి. భక్తి ఛానల్లో ఫ్యామిలీ వీడియోస్, ఫంక్షన్స్ వీడియోస్, పండుగలు, ఫెస్టివల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇది కూడా సేమ్ స్వీటు లడ్డు రెసిపీ, వేరే రెసిపీస్ కాదు, అందుకే పెడుతున్నాను. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సేమ్ కప్పుతో తీసుకుంటున్నాను. ఇది కూడా బెల్లము కట్ చేసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినాలనుకున్నాను, ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే సేమ్ తీసుకున్నాను. వాటికంటే ఎక్కువ ఉన్నది బెల్లం. ఇంత చూడండి, మళ్ళీ చూపిస్తాను. రాగులు, ఎండు కొబ్బరి, పల్లీలు, బెల్లం, ఇలాచి 10-12 ఉంటాయి కావచ్చు. ఇవి కూడా పొడి వేసి పెట్టుకోవాలి. వీటిని వేయించాలి. ఫస్ట్ రాగులు కొంచెం స్లిమ్లో మంట పెట్టి వేయించి చల్లారిన తర్వాత పొడి చేయాలి. పవర్ ఎప్పుడు వస్తుంది మా పవర్. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిచెన్ ఇలా నీట్గా చేసి పెడుతున్నాను. గిన్నెలన్నీ గిన్నెలు వంట అయిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని గిన్నెలన్నీ కడిగేసి ఇలా పొయ్యిని ఇలా నీట్గా పెట్టుకుంటాను. నైట్ పని కంప్లీట్ అయిపోతే అందరం భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా వేసి పెడతాను. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ అన్నీ అయిపోయాక, వంట మొత్తం అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసి పెడతాను స్టవ్. ఎప్పుడు ఇలా ఉంటేనే బాగుంటుంది నాకైతే. ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టాలి, మందం లాంటివి. ఫస్ట్ రాగులు, టైగర్ కూడా ఉంటారు,
పిండితో కూడా చేయొచ్చు, కానీ పిండి లేదు మా దగ్గర. వీటితో కూడా వేయించవచ్చు. కొంచెం లైట్గా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. వేడి అయ్యేంత వరకు వేయించి కలుపుతూ ఉండాలి. వీడియో తీసే వాళ్ళు ఉంటే ఏం కాదండి, మనమే వీడియో తీసుకొని చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. వీటిని ఒక 10 minutes దాకా కలుపుతూ ఉండాలి మెల్లగా. ఎక్కువ మంట పెట్టద్దు, అవి పెడితే మాడిపోతాయి. స్టవ్లో పెడితే ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి పక్కన పెట్టి పల్లీలు వేయించుకోవాలి లైట్గా. వీటిని పక్కన పెట్టాను, బౌల్లో వేసి పెట్టుకోవాలి. నాది మంచిగా చేయడం దరిద్రమా. పవర్ ఇప్పుడే వేయించడం, నిన్న మొన్న ఏముంది, ఈరోజే వేయండి పవర్. పెట్టాలి. స్టార్ట్ చేసి మధ్యాహ్నం టైంలో స్టార్ట్ చేసాను. 1 అవుతుంది, 1కి స్టార్ట్ చేశాను. పవర్ పోయింది 120కి, ఇప్పుడు 130 అవుతుంది. ఏ టైంకి వస్తుందో పవర్. పల్లీలు కూడా వేగాయి. ఈ పక్కన పెట్టి కొబ్బరి సేమ్ ఇలానే వేయించాలి. ఇప్పుడు కొబ్బరి ఫాస్ట్గానే వేగుతుంది. వైట్ కొంచెం రెడ్ కలర్ చేంజ్ అయ్యేందుకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మళ్ళీ తొందరగా కంప్లీట్ వేసుకుందాం అంటే పవర్ ఉంటే ఇవి చల్లారు కదా, మిక్సీ బట్టి లడ్డు కట్టేసుకున్నామంటే పవర్ ఇప్పుడు వేయండి. మళ్ళీ టైం అవుతానంటే పిల్లల దగ్గరికి 4కి వెళ్తాను. పిల్లలు తీసుకున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డ్రెస్ మార్చడం, స్నాక్స్. కొబ్బరి కూడా రెడ్గా అయింది. పవర్ అయింది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి, చల్లారాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ పొడి చేసి పెట్టుకోవాలి. నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఈ రథసప్తమి రోజు ఇంట్లో కుట్టాను కొబ్బరికాయ, వెండలో పెట్టాను. ఎంత బాగా సేమ్ షాప్లలో కొన్నట్టు ఉన్నాయి కదా. ఎండ అయితే చాలా బాగుంది కదా టేస్ట్. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ముదిరిన కాయ చాలా బాగుంది కదా. పచ్చి కొబ్బరి, ఉప్మా రవ్వ, సన్న రవ్వ, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వాటితో కూడా లడ్డు చేయొచ్చు. ఆ రెసిపీ కూడా పెడతాను నాకు టైం ఉన్నప్పుడు. ఈరోజు టైం దొరికింది కదా అని ఆ పని పెట్టుకుంటే పవర్ పోయింది. పవర్ ఎప్పుడు వస్తుందో ఏమో. బాగా ఎండలో పెట్టాను, ఇప్పుడు పలగొట్టి తీసాను. చాలా బాగా వచ్చినాయి కదా, బాగుంది. ఎండలో పెట్టి తీసాను.
పవర్ అయితే వచ్చింది. చల్లాయినాయి అవి మిక్సీ పట్టాలి. ½ అయింది పవర్. అప్పుడు సరిగా కనిపించదు కదా, ఇలా ఎంచుకోవాలి. ఇలా వీటన్నిటిని మిక్సీలో వేసి పొడి కొట్టి మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేయాలి పిండిని. వీటిని మిక్స్ చేయాలి. మళ్ళీ పవర్ పోవాలి. మళ్ళీ పవర్ పోయిందంటే మళ్ళీ నాకు టైం సరిపోదు, పిల్లలు వస్తారు. మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి స్కూల్కి వెళ్ళి. ఫస్ట్ అయితే రాగులు మిక్సీ పడతాను. పొడి చేశాను. అన్నీ వేసి కూడా పట్టవచ్చు, కానీ అన్నీ పట్టవు, లోడ్ ఎక్కువై ఖరాబ్ అయిపోతుంది మిక్సీ. ఇలా పొడి వేసి పక్కన పెట్టాలి. తర్వాత పల్లీలు కొబ్బరి ఆ రెండు కలిపి పెడతాను. పల్లీలు కొబ్బరి లోడ్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సగం పడతాను. పట్టిన తర్వాత చూపిస్తాను. నేనే వీడియో తీసి పెట్టడం మంచిగా కొంచెం ఇబ్బంది అయితే పట్టిన తర్వాత చూపిస్తాను. ఇవైతే సగం పడతాను. ఒకేసారి అంటే పట్టడానికి రాదు. ఒక్కసారి వేసాను, ఈ సెకండ్ టైం వేస్తున్నాను. పొడి పల్లీలు కొబ్బరి పొడి, ఇలాచి పొడి వేసుకోవాలి. నేను చేస్తున్నట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే లడ్డు రెసిపీ. రాగులు పల్లీలతో కొబ్బరి, రాగులు, పల్లీలు, బెల్లం ఇవన్నీ కలిపి చేస్తే చాలా బాగుంటుంది. పిండితోటి కూడా చేయొచ్చు, కానీ నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. రాగులతోటే తైదలు అంటారు. కోల్డ్ ఉందని అందుకే వాయిస్ సరిగా రావట్లేదు. వాయిస్ తర్వాత ఇద్దామంటే నాకు ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరదండి. టైం అస్సలు కుదరదు. నేను తీసింది ఒకరోజు అయితే అప్లోడ్ చేయాల్సింది ఎప్పుడో చేస్తాను. తీసిన రోజు అప్లోడ్ చేయడం అస్సలు కుదరదు. కానీ ఈరోజు డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను. ఇలాచీలు పొడి వేస్తాను, దంచుతాను రోట్లో వేసి. ఈ మిక్స్లో కొన్ని ఉంటాయి కదా తిరగవు, అందుకే చిన్న రోట్లో ఇలా దంచితే సరిపోతుంది. ఇది ఇలాచీ పొడి 2 కప్పులు అయిందండి. కొబ్బరి, పల్లీలు, ఇది రాగి పిండి, బెల్లం. వీటిని కొంచెం నెయ్యిలో ఫ్రై చేయాలి, కొంచెం వేయించాలి. బాగుంటుంది నెయ్యిలో ఫ్రై చేస్తే. స్లిమ్లో మంట పెట్టి నెయ్యి వేస్తాను. మూడు స్పూన్ల నెయ్యి వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిని ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఫస్ట్ రాగి పిండి, తర్వాత పల్లీలు, కొబ్బరి,
బాగా కలుపుతూ ఉండాలి మెల్లగా. ఎక్కువ మంట పెట్టద్దు, లేదంటే పిండి కింద అడుగు అంటుతుంది, పైననేమో మంచిగా కలపడంలోనే ఉంటుందండి. ఎంత మంచిగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది టేస్ట్. ఉండలు లేకుండా కలపాలి మంచిగా. అట్లా ముద్దలాగా అయిపోతుంది. బాగా కలుపుకుంటే పొడి పొడి వస్తుంది, బాగా వస్తుంది. ఇందులోనే ఇలాచి పొడి వేసి కలపాలి. ఇలా కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం పాకం పట్టినప్పుడైనా వేసుకోవచ్చు. బెల్లం వేస్తాను బాగుంటుంది. ఇందులో వేస్తే సరిగ్గా కలిసిపోదు. బెల్లం కావాలంటే కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకు బెల్లం తక్కువ అయితే కొంచెం ఒక 1/2 కప్పు తీసుకుంటాను బెల్లము. పిండి ఎక్కువైంది కదండి, కొంచెం కట్ చేస్తాను బెల్లం. 1/2 కప్పు అంతా కట్ చేస్తాను. వేయించుకున్న పిండి నేనైతే 20 minutes ఫ్రై చేస్తాను. పిండి నెయ్యిలో వేయించాను. బెల్లం అప్పుడు 1 కప్పు తీసుకున్నాం కదండి, సరిపోదని. ఇంత పిండికి సరిపోదు, అందుకే 1/2 కప్పు మళ్ళీ తీసుకున్నాను. 1½ బెల్లం పిండి చూపించాను కదా మిక్సీ పట్టేటప్పుడే పిండి ఎంత వచ్చిందో. రాగి పిండి 1 కప్ వచ్చింది, పల్లీలు కొబ్బరి 2 కప్పులు పిండి, 1½ బెల్లం. ఇప్పుడు బెల్లం పాకం పడతాను. సేమ్ మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తాను. వేయలేదు, చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. తొందరగా ఈజీ పని కానీ చాలా టైం పట్టింది. పవర్ పోయినప్పుడు అయిపోతుంది. ఇష్టమైనా కానీ కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోవాలి ఏదైనా కానీ, అప్పుడే మనశాంతిగా ఉంటుంది. నేనైతే మా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడతాను. బెల్లంతో వేస్తాను స్వీట్స్, షుగర్తో చేయను. షుగర్ హెల్త్కి మంచిది కాదని. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం మేమైతే మరీ స్వీట్గా తిన్నాం, మరీ చప్పగా తిన్నాం, మీడియంగా తింటాము. అందుకే 1½ తీసుకున్నాను. మీకు కావాలంటే 2 కప్స్ కూడా తీసుకోవచ్చు. నేను చూపించిన ప్రకారం అయితే మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది క్వాంటిటీ. కొన్ని వాటర్ వేస్తున్నాను, బెల్లం మునిగేంత. మరి తేనె పాకం రావాల్సిన అవసరం లేదు, మామూలుగా కొంచెం పాకం వస్తే సరిపోతుంది. అదే బూందీ లడ్డు అయితే తేనె పాకం రావాలి, దీనికి అలా ఏం అవసరం లేదు. ఇలా మెల్లగా స్లిమ్లో మంట పెట్టి కలుపుతున్నది. హై పెడితే బెల్లం మాడిపోతుంది, స్మెల్ ఎట్లా వస్తుంది. అందుకే చిన్నగా మంట పెట్టి లేట్గా అయినా సరే ఇలా చేసుకోవాలి. ఫాస్ట్ కావాలంటే బాగుండదు. ఇలా మెల్లగా ఇలా కట్టె స్పూన్ తోటి కలపాలి. స్పూన్ అదే స్టీల్ అవి పెట్టదు ఇలా చేసినప్పుడు. ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఎక్కువ మంట పెట్టి కలిపినాం అనుకో మన ఒంటి మీద కూడా పడుతుంది.
బెల్లం అయితే ఉండల్లో కూడా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత పొడి వేసుకున్న ఇలాచి పౌడర్ ఇప్పుడు వేస్తాను, అప్పుడు వేయలేదు. ఇలా పాకంలో వేస్తేనే బాగుంటుంది ఇలాచి పౌడర్. ఇలా పాకంలో వేస్తే మొత్తం అన్నిటికీ వస్తుంది, కరిగిపోతుంది. అందులో పొడిలో వేస్తే మంచి కలవదు పిండిలో, ఇందులో వేస్తే మొత్తం కలిసిపోతుంది అంతా. ఇలా వస్తే సరిపోతుందండి. చూద్దాం పాకం వచ్చిందో లేదో. కొంచెం రావాలండి. ఒక 2 minutes అలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాము. ఇది మన చేతికి ఇలా అతుక్కుంటే సరిపోతుందండి. ఈ పాకం వస్తే సరిపోతుంది. ఫుల్ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పిండిలో కలిపేసుకుంటే సరిపోతుంది. పక్కకు పెట్టాను. ఇందులో పిండి వేసి కలపాలి. కలిపి లడ్డూలు కట్టేసుకోవడమే. ఇలా మొత్తం కలిసంతా కలుపుకోవాలి. పిండి మంచిగా కలుపుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చుట్టూ వేసుకోవడమే. బయట హాల్లో కూర్చొని పెడతాను, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని లడ్డూలు చుట్టుకోవడం. లైక్ చేయండి ఫ్రెండ్స్. పూల వీడియోస్ని నా ఛానల్లో, భక్తి ఛానల్లో పూల వీడియోస్ని ఎవరు చూడలేదు. ఎవరు కూడా లైక్ చేయడం, 1-2 లైక్స్ మాత్రమే వస్తున్నాయి, అంతమించి రావట్లేదు. షార్ట్స్ మాత్రం వస్తున్నాయి 100 పైన, 100 లోపు. మంచిగా చాలామంది షార్ట్కు అంతో ఇంత వస్తున్నాయి, ఫుల్ వీడియోస్ మాత్రం లైక్సే రావట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉన్నా సరే, మీకు ఎలా అనిపించినా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి కంపల్సరీ. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. మీ లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుంది నా వీడియో. ఈ రెసిపీ అయితే చాలా మంచి రెసిపీ, హెల్త్కి చాలా మంచిది. ఎదిగే పిల్లలకి, లేడీస్కి చాలా మంచిది ఈ రెసిపీ. చూసారు కానీ ఫ్రెండ్స్, ఏమేమి తీసుకున్నాను ఈ రెసిపీకి, ఈ లడ్డూకి. బాదంతో కూడా చేయొచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసి అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఎలా చేసినా బాగుంటుంది. బెల్లము, రాగులు, కొబ్బరి, పల్లీలు తీసుకున్నాను. నెక్స్ట్ టైం బాదంలతో చేసి చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
ఇది లడ్డు రెసిపీ కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను, వేరే ఏం చేయట్లేదు, భక్తి ఛానల్ కదా అందుకే ఛానల్లో మళ్ళీ చెప్తున్నాను. నా ఛానల్లో ఇంట్లో దేవునికి సంబంధించిన పూజకి సంబంధించిన వీడియోస్, భక్తి పాటలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, మా గుళ్ళు, టెంపుల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి మేము ఉండే సైడు. ఈ వీడియో లైక్ కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా టెంపుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూపిస్తాను నాకు టైం ఉన్నప్పుడు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి, 15 days 1 week వరకు. మా ఇంట్లో అన్ని రోజులు ఏమి ఉండవులేండి, 3 పిల్లలు కదా, ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. 4-5 daysలోనే అయిపోతాయి. రోజు ఈ లడ్డు ఒకటి మార్నింగ్ ఈవినింగ్, రోజు 2, ఒకటి తిన్నా సరిపోతుంది. పిల్లలకి బాక్స్లలో పెట్టించినా పర్వాలేదు, ఈవినింగ్ వచ్చి వాళ్ళు స్కూల్కి వచ్చినాక కూడా ఇవ్వచ్చు. ఈవినింగ్స్ అయిపోయిందండి లడ్డూలు కట్టడం. రాగి పిండితో తాయిదలండి, రాగులండి తాయిదలు. రాగి పిండితో కూడా చేయొచ్చు, కానీ నేను మాత్రం తాయిదలతో చేసాను. ఇలా ఉంది రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది. మీకు చూసేవాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మంచి రెసిపీ ఈ రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెసిపీ. భక్తి ఛానల్ రాగి లడ్డీ రెసిపీ అండి. బాయ్ అండి. ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. బాయ్ అండి. ఈరోజు వీడియో ఇదండి. భక్తి ఛానల్లో రాగి లడ్డూలు అయితే ఇన్ని అయ్యాయండి. బాయ్.